జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి కూడా అజిత్ దోవల్ నియామకం కావడానికి గల కారణం ఏంటి? అజిత్ దోవల్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా? అందుకే మోదీ ప్రభుత్వం అజిత్ దోవల్ కు మరోసారి కీలక బాధ్యతలు అప్పచెప్పిందా? సాధారణంగా కీలక పదవులను తమ పార్టీ మద్దతుదారులకు, తమ భావజాలానికి దగ్గరగా ఉండే అధికారులకు అప్పగిస్తుంది ప్రభుత్వం. అందుకే కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారం మారినప్పుడల్లా కీలక అధికారులు మారుతుండడం చూస్తుంటాం. అయితే కొందరు అధికారులు మాత్రం తమకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వ ప్రశంసలు కూడా అందుకుంటారు. కానీ అధికారులపై ఎంతటి నమ్మకం ఉన్నా ఒకే పదవిని, ముఖ్యంగా ఎంతో కీలకమైన పదవిని తరచుగా ఒకే వ్యక్తికి అప్పగించడానికి ఎవరూ కూడా పెద్దగా సాహసం చేయరు. కానీ ఓ వ్యక్తి విషయంలో మాత్రం ఇవేవీ పెద్దగా పట్టించుకోవడం లేదు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ఎంతో కీలకమైన పదవి బాధ్యతలను మళ్లీ ఆయనకి అప్పగించడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత రోజుల్లో దేశ భద్రత, రక్షణ చాలా కీలకం. అందుకే దేశ భద్రత విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ భద్రత సలహాదారు అంటే సామాన్యమైన పదవి కాదు. దీనికి ఎంతో అనుభవంతో పాటు అనేక అర్హతలు ఉండాల్సి ఉంది. ఇలాంటి పదవులకు కేవలం అనుభవం మాత్రం కూడా సరిపోదు. ఎంతో వ్యూహాత్మకత, భద్రతకు సంబంధించిన అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉండాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన జాతీయ భద్రతా సలహాదారుగా వరుసగా మూడోసారి అజిత్ దోవల్కు బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన అజిత్ దోవల్కు కేబినెట్ మంత్రితో సమానమైన హోదా ఉంటుంది. జాతీయ భద్రతా సలహాదారుగా కేంద్రం మళ్లీ అజిత్ దోవల్కే బాధ్యతలు అప్పజెప్పడానికి కారణాలు లేకపోలేదు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా తర్వాత ఎక్కువగా నమ్మేది అజిత్ దోవల్నే అంటే అతిశయోక్తి లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలన్నీ జాతీయ భద్రతా సలహాదారుడి పర్యవేక్షణలోనే కొనసాగుతుంటాయి. దేశాన్ని భద్రతా పరంగా పటిష్ట స్థితిలో నిలపడం ఈ పదవిలో ఉన్న వారి ప్రధాన బాధ్యత. మరి ఇంతటి కీలకమైన పదవిలో వరుసగా అజిత్ దోవల్ని ప్రధాని మోదీ ఎందుకు కొనసాగిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజమే. గత 10 ఏళ్లుగా అజిత్ దోవల్ సాధించిన విజయాలతో పాటు ఇంటెలిజెన్స్ అధికారిగా దేశ విదేశాల్లో అజిత్ దోవల్ చేసిన సాహసాలు అజిత్ దోవల్కు మరోసారి ఈ బాధ్యత అప్పచెప్పడానికి కారణంగా తెలుస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో తొలిసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 30 మే 2014లో అజిత్ దోవల్ తొలిసారి జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అజిత్ దోవల్ జాతీయ భద్రత, మిలిటరీ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగాల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ వ్యూహాత్మక ఆలోచనలు, ప్రణాళికబద్ధ కార్యాచరణతో దేశ భద్రతలో తనదైన మార్కుతో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, సీమాంతర ఉగ్రవాద నియంత్రణ, అణు సంబంధిత వ్యవహారాలపై అజిత్ దోవల్కు చాలా అవగాహన ఉంది. గత 10 ఏళ్ల కాలంలో దేశ భద్రతకు సంబంధించి అనేక వ్యవహారాల్లో అజిత్ దోవల్ పాత్ర కీలకమని చెప్పాలి. అందుకే అజిత్ దోవల్ ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా మారారు. జాతీయ భద్రతా సలహాదారుగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు అజిత్ దోవల్. భద్రతా పరంగా దేశం గత 10 ఏళ్లుగా ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండడం, సరిహద్దుల్లో వివాదాల్లో పైచేయి సాధించడం, ఉగ్రదాడులు తగ్గడం, విదేశాంగ విధానంలో అత్యంత బలంగా మారడం అజిత్ దోవల్ వ్యూహాలే. గత కొన్నేళ్లలో అజిత్ దోవల్ వ్యూహాలు చాలా వరకు ఫలించాయి. ముఖ్యంగా 2017లో తలెత్తిన డోక్లాం వివాదం విషయంలోనూ, 2020లో తూర్పు లదాఖ్ వివాదంలోనూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై అజిత్ దోవల్ అనుసరించిన ఎదురుదాడి వ్యూహం వల్లే యుద్ధానికి దారితీయకుండా ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి అజిత్ దోవల్ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. యూరీ దాడుల తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్లోనూ, బాలాకోట్ దాడుల్లోనూ అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, దేశ భద్రత విషయంలో పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించడంలో అజిత్ దోవల్కు ఎంతో అనుభవం ఉంది. ప్రధాని మోదీ ఆలోచనలకు తగిన విధంగా జాతీయ భద్రతా విధానాలు రూపొందించి అమలు చేస్తున్నారు అజిత్ దోవల్. జాతీయ భద్రతా సలహాదారుగా మారకముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసిన దోవల్కు ఆ విభాగంలో 33 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో అనేక భద్రతా సవాళ్లను
ఆయన సమర్థవంతంగా ఎదుర్కొని దేశం సురక్షితంగా ఉండడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే అజిత్ ధోవల్కు వరుసగా మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుడిగా మరోసారి పదవి దక్కింది. జాతీయ భద్రతా సలహాదారుగా జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాల్లో సలహాలివ్వడం అజిత్ దోవల్ ప్రధాన బాధ్యత. అయితే ఇంటెలిజెన్స్ వ్యవహారాల్లో దోవల్కు ఉన్న అనుభవం, పట్టు, వివాదాలను పరిష్కరించగల నేర్పును గమనించిన ప్రధాని మోదీ దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో అజిత్ దోవల్కు పూర్తి స్వేచ్ఛ కల్పించడంతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయాలను మోదీ ఎక్కువగా సమర్థిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. ఒక సమర్థవంతమైన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పచెబితేనే ఆ పదవికి న్యాయం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ సాధించిన విజయాలే మరోసారి ఆయనకు ఈ పదవి దక్కేలా చేశాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ వ్యూహాత్మక ఆలోచనలు, ప్రణాళికాబద్ధ కార్యాచరణతో దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అజిత్ దోవల్ కు మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు అప్పచెప్పింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.